జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీనగర్ డివిజన్ సమస్యలపై రివ్యూ నిర్వహించారు మంత్రి హరీష్ రావు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక మంచి డైనమిక్ మంత్రిగా ఉన్నారు కేటీఆర్ గారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు. వారు చాలా ఉత్సాహవంతులు. దేశ విదేశాల్లో నగరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూస్తూ మన నగరాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వారి నగరాన్ని ముందుకు తీసుకుపోయి దేశంలో ఒక మంచి నగరంగా కేటీఆర్ గారు తీర్చిదిద్దుతారనే నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. అయితే నేను మీ వార్డు దత్తత తీసుకుంటా అని మా సింధూరెడ్డి గారు చెప్పింది కనుక ఆ బాధ్యతలో భాగంగా నేను మీ దగ్గరకు వచ్చిన తప్పకుండా కేటీఆర్ గారితో కూడా మాట్లాడి మరిన్ని నిధులు ఇందాక చెప్పిన ఒక 40 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డ్రైనేజ్ అంతా కూడా కనెక్ట్ అవుతుంది. నేను మినిస్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ఆ నిధులు కూడా ఇప్పిస్తాను.